నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, మే నెలలో కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు? వీళ్ళు ఓం పరమేశ్వరాయదం దేవభ్యే నమో నమః. కన్యారాశి వారు ఉత్తరా నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్తా నక్షత్రం 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలో సంభవిస్తారు. కన్యారాశి వారికి శని స్థానం మారడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మే 4వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే నెల 14వ తారీఖు వరకు కూడా గడ్డు కాలంగా నడుస్తూ ఉంటుంది. ఎవరైతే స్త్రీ పురుషులు ఇరువురు ఉంటారో వారి ఇరువురికి కూడా ఇది గడ్డు కాలమే. మీ మాటకి విలువ అనేటువంటి తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటుగా విద్యార్థులు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు శ్రీకారం చుట్టడం అనేది మంచి ఫలితమేమీ కాదు. వీరు ఇంతకుముందు ఎవరినైతే నమ్మి ధనం ఇచ్చారో వారు మీకు ధనం తిరిగి ఇవ్వక ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఆకస్మికంగా ఎవరి నుంచో రావాల్సినటువంటి ధనం మీకు నేను వచ్చే నెల ఖచ్చితంగా ఇచ్చేస్తానని మీకు మాట ఇవ్వడం అనేటువంటిది కాస్త ఆనందదాయకం. రాందిపోగా ఎవరో మనం ఇంతకుముందు మర్చిపోయి ఇస్తానన్నటువంటి వాడు ఇవ్వడం అనేటువంటిది ఆనందదాయకమైన డబ్బు. మొండి బకాయిలు అంటూ ఉంటారు కదా, ముందు బకాయిలు అంటే జూలో తీరిపోతాయి. కానీ ఖచ్చితంగా ఈసారి నీకు ఇచ్చేటువంటిది నీకే మొట్టమొదటిగా ఇస్తానని చెప్పి వ్యవస్థ నడిపిస్తుంటారు. కన్యారాశి వారు సినీ పరిశ్రమలో ఉన్న వారికి మిశ్రమైన మంచి ఫలితాలు అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అవకాశం కనబడుతుంది, సరే రావయ్య దాందే ఉందిలే అని మీకు కూడా ఒక పీఠమైనటువంటిది ఏర్పరుస్తారు. ఇక విదేశాలకు వెళ్ళేటువంటి వారు మే నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకారం చుట్టకండి, అంత లాభదాయకంగా ఏమీ కనబడడం లేదు. రైతు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశమే నడుస్తుంది. అబ్బా ఎందుకు వేశానో ఈ పంట, నాకు ఎందుకు వచ్చింది, ఏమిటిది అనేటువంటి అవకాశం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకి కాస్త ఊరట కలుగుతుంది, పర్వాలేదు మనం కూడా జనాల్లో ఒక పేరు ఖ్యాతులు కనబడుతున్నాయి అనేటువంటి ఆలోచన వస్తుంది తప్ప ఆచరణలో కనబడదు. వీరు చాలా జాగ్రత్తగా మే నడపవలసి వస్తుంది. ఓకే. పౌర్ణమి 12వ తారీఖు సోమవారం స్వాతి నక్షత్రయుక్తం కావున ఆ రోజున వీరు ఖచ్చితంగా ఏదన్నా పురాతనమైన శివాలయానికి వెళ్ళి అక్కడ ఈశ్వర జపం గావించడం కానీ, లేదా పరమశివుడికి నేతితో అభిషేకం చేయడం కానీ, కేవలం నెయ్యే నేతితో అభిషేకం చేసి ఆ నెయ్యిని తెచ్చుకోండి. కాస్త ఒక చుక్క తీసుకుని ప్రతిరోజు నుదుటికి అలంకరణ చేసుకోండి. నెయ్యి ఇలా చేయడం అనేది మే నెలలో కొంచెం 14 వరకు గడ్డు ఉంది కాబట్టి అప్పటి నుంచి ఆ నెలంతా ఆ నెయ్యి ధరించడం అనేది చాలా మంచి విషయంగా పరిగణిస్తూ ఉంటుంది. కన్యారాశిలో ఉన్నటువంటి ఆడవారు చికాకులు పెరుగుతాయి. గొడవలు మీ లేకపోయినా మిమ్మల్నే ప్రస్తావన చేస్తారు, మిమ్మల్నే కావాలని ఏర్పాటు చేస్తూ ఉంటారు. తప్పుకు నిందలు అనుభవిస్తూ ఎలాగ నిందలు పడవలసిన అవసరం చాలా ఉంది. వీళ్ళకి మీ మాటకి విలువే ఉండదు. ఈ ఆడవారు ప్రతినిత్యము కూడా శ్రీమాత్రే నమః అనేటువంటి జపం చేసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకి కాస్త మంచి ఫలితాలు వచ్చినా కూడా అసంతృప్తి అనేటువంటిది ఎక్కడో మిగిలిపోతూ ఉంటుంది. ఏదో చెయ్యాలి అనేటువంటి ప్రశ్నార్థకంలోనే ఉంటాడు మే నెలంతా కూడా. ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా తన గురించి తెలుసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటాడు. తదనంతరం కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాలి. అంటే చెస్ట్కి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆరోగ్యానికి చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది. ఇంకా శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురుగారు? ఈ నెల శుభ కార్యక్రమాలకి శ్రీకారం మాత్రం చుట్టుకోండి, అది కూడా 22 తర్వాత నుంచి. శుభ కార్యక్రమం మీరు పాలు పంచుకోవడం అంటే తగ్గించుకోవడం మే నెలలో మంచిది. ఎందుకంటే అనవసరంగా నీలాపనిందలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనల్నే వేలు పెట్టి చూపిస్తుంటారు. దానివల్ల గౌరవం అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొంచెం దూరంగా ఉండడం మంచిది. గురుగారికి వీళ్ళకి ఎటువంటి వ్యాపారాలు బాగా లాభదాయకం అంటారు? మరి మే నెలలో లాభదాయకమైన వ్యాపారం అనేటువంటిది లేదు. వాస్తవానికి ₹1 దాచుకోవడం బెటర్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కంటే దాన్ని ఏంటంటే బ్యాంకులో దాచుకోవడం ఇంట్రెస్ట్ వస్తుంది. నాలాంటి వాళ్ళు నమ్మి డబ్బులు ఇస్తే డబ్బులు తిరిగి రావు. మే నెలలో కన్యారాశి వారు ఎవరి చేతికి డబ్బులు ఇచ్చినా తిరిగి రావు. మొండి బాకీలు వాడు మాత్రం
నేను ఇస్తానయ్యా అని నమ్మకం కలగజేస్తాడు అంతే. అలా అని చెప్పి రూపాయి ఉంది కదా అని దానం చేద్దామంటే కుదరదు. దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో దాచుకోండి, ఇంట్రెస్ట్ తీసుకోండి తప్ప ఎవ్వరికి కూడా మీరు ధనం అనేటువంటిది మే నెలలో ఇవ్వడానికి వీలు లేదు. ఇది ఖచ్చితం. ఇక మీకు అనూహ్యంగా ధనం దొరుకుతుంది. అంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడు 100-200 కాగితాలు దొరకడం అనేది జరుగుతుంది. దొరికింది కదా అని చెప్పేసి దాన్ని తీసుకుని జాగ్రత్తగా ఇంకోళ్ళకి మనం ఇద్దాంలో వాళ్ళు 200 దొరికాయి కదా, ఈ 200 వాడికి ఇస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనే ఆలోచన పెట్టకండి. ఆ ధనాన్ని కూడా దాచుకోండి అంతే. ఆకస్మికంగా వచ్చేటువంటి కోర్టుకి కానీ లేకపోతే మీకు రావాల్సింది ఏదైతే ఉందో అది కూడా చికాకులు పెడుతూనే ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మే నెలలో ఉండాలి కన్యారాశి వారు. ఓకే, ఇక నిరుద్యోగులు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి గురువుగారు? అలా నడుస్తూనే ఉంటుంది. వీరికి ఫలితాలు అనేటువంటివి ఆఫీస్కి వెళ్ళామా వచ్చామా అన్నట్లుగానే ఉంటుంది. మార్పు అనేటువంటిది మే నెలలో కన్యారాశి వారికి ఏ కోసానా కనబడదు. ఓకే, ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు వీళ్ళకి? కన్యారాశి వారు భూమి మీద కానీ ఇంటి మీద కానీ పెట్టుబడి పెడదాం అనుకున్నటువంటి వారు 22 తర్వాత శ్రీకారం చూసుకుని పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీకు ఆగస్టు తర్వాత ఆ పెట్టుబడికి న్యాయం అవుతుంది. అప్పటి వరకు పెట్టకండి. 22 తర్వాత మాత్రం పెట్టుబడి పెట్టుకోండి. ఓకే గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు తెల్లటి ఆవుకి, అంటే దాని మీద మచ్చ ఉందా అదే కాదు, ఆవు తెల్లగా ఉండాలి. అర్థమైందండి? చాలామందికి అనుమానాలు ఉంటాయి. తెల్ల ఆవు అంటే మొత్తం అంతా తెల్లగానే ఉండాలి గురుగారు. తెల్లటి ఆవుకి ఎండుగడ్డి కానీ లేదు కనుక ఆకుకూర కానీ తెల్లవారుజామున స్నానం ఆచరించుకుని కాలకృత్యాలన్నీ ముగించేసుకుని స్నానం ఆచరించేసుకుని ఫస్ట్ చేయవలసిన పని కాఫీ టీలు తాగడం కాకుండా ఆవు దగ్గరికి వెళ్ళి ఆ గ్రాసాన్ని పెట్టి అది గ్రాసం భుజిస్తున్నప్పుడు చుట్టూ ప్రదక్షిణ చేయండి. 5 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత అది గ్రాసం తినేసిన తర్వాత అది ఎక్కడైతే గ్రాసం తినే ఉంటుందో అక్కడి నుంచి కాస్త మట్టిని తెచ్చుకుని కళ్ళగద్దుకుని నీళ్లు కలుపుకుని శిరస్సు మీద చిలకరించుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కాస్త ఈ ఇబ్బందులు అనేవి తగ్గుతూ ఉంటాయి. దానివల్ల వీళ్ళు మంచి ఫలితాన్ని పొందుతారు. విశేషంగా ఏమన్నా దానాలు చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు? కన్యారాశి వారు ఆద్యదానం అంటే నెయ్యిని బుధవారం దానం చేయండి. దాంతోపాటుగా ఏదన్నా బ్రాహ్మణోత్తముడికి 1 కేజీ పావు బియ్యం దానం చేసిన తర్వాత బ్రాహ్మణ సంతృష్టి కొరకు 501 రూపాయిని అతనికి దానంతో పాటు ఇవ్వండి. అర్థమైందండి? అతని ఇబ్బంది పడకుండా 1 కేజీ పావు బియ్యము, 501 రూపాయి, 2 అరటిపళ్ళు, 2 తవలపాకులు పెట్టి బుధవారం రోజున కన్యారాశి వారు దానం చేయడం మంచిది. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.